తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్లా విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టు చీరను శ్రీ కనకదుర్గ అమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికే సీనానాయక్ కు అందజేశారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర ప్రత్యేకతలు వెడల్పు 48 ఇంచులుంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయి. అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో సీనానాయక్ పరిశీలించి అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుని ప్రశంసించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న రీతిగా మన సాంప్రదాయ కళను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సీనానాయక్ కోరారు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నా అది తీసుకొస్తా. ఓకే, దసరాలప్పుడు చూడండి, అది ఆ రోజు అవసరం అయితే మీరు అలా చెప్తున్నారు కాబట్టి నెమ్మది కదిలేటట్టు ఉండేది. ప్రాణం చేస్తే అసలు ప్రాణం వస్తుంది. సిరిసిల్ల సిరిసిల్ల నల్ల విజయ్, నల్ల విజయ్, నల్ల విజయ్, నల్ల విజయ్. బాబు ఎవరు వచ్చారు ఇక్కడ? మనోళ్ళు ఇది అమ్మవారికి ఇచ్చేస్తున్నారు కదా, ఇది కట్టమని చెప్పాలి. ఎంత కాస్ట్? ఇది 12,000. రిసిప్ట్ కూడా ఇవ్వండి, రిసిప్ట్ కూడా ఇవ్వండి. ఓకేనా? రిసిప్ట్ చేసేది. ఓకే, అది నేషనల్. ఓకే, గుడ్ గుడ్. అదే